ఓకే. జానారెడ్డిలు, ఉత్తమ్ రెడ్డిలు, వెంకటరెడ్డిలు వీళ్ళంతా. ఎస్, కాలర్స్ ఉన్నారు. ఎస్, తుంగతుర్తి నుంచి సురేష్ గారు ఉన్నారు. నమస్తే సురేష్ గారు. ఎస్, జగిత్యాల నుంచి రవీందర్ గారు ఉన్నారు. రవీందర్ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే, అడగండి. ఈ తెలుగు న్యూస్ మనం ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ భరత్ గారికి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అవర్ డ్యూటీ. 15 రోజుల నుంచి మీరు చర్చ పెట్టి ఈ తెలంగాణ ప్రజలకు ఈ కాళేశ్వరం గురించి ప్రత్యేకంగా ఒక డిబేట్ పెట్టి ఈ తెలంగాణ ప్రజలకు మంచి వివరంగా తెలియజేయడానికి మీ అందరికి మీకు మన జీ తెలుగు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈ తెలంగాణ మనకు వచ్చిన తర్వాత దీని యొక్క ప్రాచుర్యం అనేది మాకు తెలుసు సార్. ఎందుకంటే అంతకుముందు చాలా నీళ్లు లేక అవస్థలు పడ్డ వాళ్ళు జగిత్యాల ప్రాంతమే సార్. ఎస్ఆర్ఎస్పీ నిండినా గానీ మాకు లాస్ట్ వరకు ఫిబ్రవరి మార్చి రాకముందే ఫిబ్రవరి జనవరి వరకే మాకు నీళ్లు అయిపోయేది. మా గేట్లు మూసుకొని కాకతీయ కెనాల్ గేట్లు వెల్డింగ్ చేసి అటు పెద్దపల్లి సైడు మన రామగుండ ఇంటికి నీళ్ళు ఇచ్చేది. కానీ మాకు మొత్తం రానియకపోదు. లాస్ట్ పొలాలు అంటే దాదాపు కింది పొలాలు అన్ని ఎండిపోయేది. 4 ఎకరాలు చేసిన కాడ ఎకరం పండేది. మిగతా పొలాలు మీది ఎక్కడ? జగిత్యాల ఎక్కడ? జగిత్యాల మాది గొల్లపల్లి మండల్ సార్. రవీందర్ రెడ్డి గొల్లపల్లి మండల్. ఓకే. కాకతీయ కెనాల్ ఎప్పుడు కూడా రాలే పూర్తిగా. కాకతీయ లాస్ట్ లా పంట వండేది కాదు మాకు. చాలా ఇబ్బందులు ఉండేది. మరి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత వచ్చిందా? కేసీఆర్ వచ్చిన తర్వాత అదే చెప్తున్నా సార్. ప్రాజెక్టు వచ్చిన తర్వాత వారు ఏం చేసిందంటే 2020లో పంపులు స్టార్ట్ అయిపోయినాయి. పంపులు స్టార్ట్ అయితే లిఫ్ట్ చేసి మాకు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కంప్లీట్ చెరువులన్నీ నింపేది. ఓకే. ఏది ఎల్లంపల్లి నుంచి చెరువులు మొత్తం బొలుసుకాటి చెరువులు కాబట్టి మొత్తం నింపి మొత్తాలు పడగొట్టేది సార్. ఎండాకాలంలో మాకు పుష్కలమైన గ్రౌండ్ వాటర్ పెరిగేది. మోటార్లు కూడా ఆన్ చేసుకొని ఎండాకాలం కూడా ఇట్లా ముంచుకుంటే బావిలలో ముంచుకుంటే నీళ్ళు అందిస్తారు. అట్లుంటే పరిస్థితి మాకు ఇప్పటి వరకు మొన్నటి వరకు ఉన్నావు. 2023, 24, 25 వరకు. అయితే ఇప్పుడు వర్షాలు పడ్డాయి. ఈ 4-5 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి. పుష్కలమైన వాటర్ వచ్చింది. ఇప్పుడు కరువు వచ్చింది. ఎన్నో ప్రభావం ఉన్నది. ఇప్పుడు మనకు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా గానీ ఇప్పుడు కేసీఆర్ మీద ఏదైనా కోపం ఉంటే ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు, అది వేరే విషయం. కానీ అది కేసీఆర్ సొమ్ముతో డబ్బులతో కట్టింది కాదు సార్. కట్టింది కాదు కదా, అది మన ప్రజల సొమ్ము. ఇప్పుడు ఎట్లా మీ గొల్లపల్లిలో నాట్లు పడ్డాయా? చేసుకోవాలి. నాట్లు పడ్డాయా గొల్లపల్లిలో? సార్ ఇప్పుడు ఇంకా నాట్లు ఎక్కడ ఇస్తారు? మాకు వర్షాలే లేవు. బలమైన వర్షం ఇప్పటికి వాళ్ళే జగిత్యాల ప్రాంతంలో. ఇప్పుడు విత్తనాలు ఏది పసుపులు మక్కలు వేసారు. పత్తులు పెట్టారు. పత్తులు 2 సార్లు పెట్టారు సార్. వాస్తవానికి ఎస్ఆర్ఎస్పీ 16 టీఎంసీలే ఉంది, నిండలేదు. నిండలేదు. ఆ వాటర్ లేవు, వర్షాలు లేవు. ఇప్పుడు ఇక్కడ ఎల్లంపల్లిలో వాటర్ లేవు. డెడ్ స్టోరేజ్ వచ్చింది. అక్కడ మేడిగడ్డ దగ్గర ఇప్పుడు మీ ద్వారా తెలిసింది మాకు. అక్కడ మేడిగడ్డ ద్వారా కన్నపల్లి పంప్ హౌస్లకు నీళ్లు 93 గేజ్ ఉన్నది కాబట్టి అక్కడ నుంచి ఎత్తుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఎన్డీఏసీ గేట్లు తెరువు మనది కాబట్టి మేము ఇచ్చే ప్రసక్తి లేదు కారకండిగా చెప్తున్నాం. అట్లా మొండితనానికి పోయి రైతులను ఇబ్బంది చేసి నీళ్లు ఇవ్వకపోవడం మాత్రం ప్రభుత్వ వైఫల్యం. జగదీష్ రెడ్డి గారు ఏదో అడగాలనుకుంటారు మిమ్మల్ని. ఎస్, జగదీష్ రెడ్డి గారు అడగండి సార్. రవీంద్ర రెడ్డి గారు, మీరు కరెంటు బిల్లు చాలా అవుతుంది, ఇంత పెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వడం అవసరం అని మాట్లాడుతున్నారు. మరి కరెంటు బిల్లు ఎక్కువైతే మనం వద్దంటాం, ఇబ్బందా? సార్ అర్థమవుతుంది సార్. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తుంది, చాలా పైసలు కట్టాల్సి వస్తుంది, అందుకని మేము ఎత్తము అంటున్నారు. మరి ఇది మంచిదేనా? ఒప్పుకుంటాం రైతులు. కరెంటు బిల్లు కాదు సార్. కరెంటు బిల్లు నీళ్లు మన కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రాజెక్ట్ కట్టి నీళ్ళు ఇచ్చిండో 24 hours కరెంట్ ఎందుకు చేసిండంటే ఈ నీళ్లు రైతులకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు 7 గంటలు 6 గంటల కరెంటు దిక్కులేదు. వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు అలా ఎట్లా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, మేధావులు ఉన్నప్పుడే వాళ్ళు కరెంట్ ఇవ్వని దద్దమ్మలు. ఈ రోజు కేసీఆర్ గారు వాటర్ తెచ్చి 24 hours కరెంట్ ఇచ్చి ఇవాళ రైతులు కరెంటు బిల్లు అనేది సమస్య కాదు సార్.
పంటలు వండితే రైతు మంచిగా ఉంటే రైతు బాగుపడితే రాష్ట్రాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. తలసరి ఆదాయం రైతు ఇప్పుడు మన తెలంగాణ తలసరి ఆదాయం ఎంతున్నది సార్ దేశంలో? ఒక్కసారి ఇప్పుడు టాప్ 2 టాప్ 3 లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? అప్పుడు తెలంగాణ మనం పంజాబ్ చూసి అబ్బా అట్లా అంత పంటలు పండుతాయా పంజాబ్ లో అనుకునేది. పంజాబ్ మీరు ఏం పండిస్తారు నాగేందర్? మీరు ఏం పండిస్తారు? వరి ప్రాంతంలో వరి, పసుపు, మొక్కజొన్న ఇవి ఎక్కువ పండుతాయి సార్. అంటే మీరు మరి ఇప్పుడు వరి ఇప్పుడు ఎల్నినో కాబట్టి వరి పండించకుండా వేరే ఏమన్నా పంటలు వేసే పరిస్థితి లేదా? లేదు సార్, ఇక్కడ మా దగ్గర ఎక్కువ ఈ మన బుల్స్కట్ చెరువులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఇప్పుడు మా చెరువు ఉన్నది రంగదావన్ పల్లె చెరువు, రిజర్వాయర్ ట్యాంక్ అది ఏది ఎస్ఆర్ఎస్పీ వాటర్ మా దగ్గర నుంచి వచ్చి మా దాంట్లో నుంచి అటు గుండకోట ఎండపల్లి వరకు వెళ్ళిపోతాయి సార్ నీళ్లు. ఓకే, మన ఎస్ఆర్ఎస్పీ రిజర్వాయర్. ఇప్పుడు అందులో డెడ్ స్టోరేజ్ వస్తున్నాయి వాటర్. ఇప్పుడు దాదాపు నార్ల మందం సరిపోతాయి. వానలు లేకపోతే నాటు కూడా అయితే పరిస్థితి లేదు. ఓకే 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 అంటే అటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. సో ఇప్పుడు నీళ్లు ఎత్తాలి అంటారు, నీళ్లు లిఫ్ట్ చేయాలి అంటారు, అంతేనా సార్? ఒక 2 టీఎంసీల 10 2 టీఎంసీల రోజు ఎత్తిపోతే ఈ ఒంచుకాటి చెరువులు అన్ని నింపుతే ఇప్పుడు సార్ వరదకాలం ఉన్నది సార్, వరదకాలకు వీళ్ళ డెడ్ స్టోరేజ్ ఉన్నది. సంవత్సరాల నుంచి మేము డెడ్ స్టోరేజ్ ఇక్కడ ఉంది, ఫ్లడ్ ఫ్లో కెనాల్. ఓకే ఓకే, వరదకాలం నీళ్లుంటే లక్షల మూటలు నడుస్తాయి రైతులు. ఓకే ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ ఒక నిమిషం చెప్పండి. వరదకాలం సమస్య వీళ్ళు మాట్లాడి నేను చూపిస్తాను, వరద కాలువ చూపిస్తాను చూడండి. వరద కాలువ అంటే వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు వాటర్ వస్తాయి. వరద కాలువతో మిడ్మానేరు నీళ్లు రావడం నేచురల్ థింగ్. కానీ కాళేశ్వరంలో భాగంగా కేసీఆర్ గారు మిడ్మానేరు నుంచి లోయర్ మానేరు రివర్స్ తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పీ లో పోయించారు, రివర్స్ పంపింగ్.